స్నేహితుడి ఇంటికి వెళ్లిన సందర్భం మంచిదో కాదో తెలియదు కానీ సమయం మాత్రం మంచిది కాదు. అందుకే అల్లు అర్జున్ పై వైసీపీ పార్టీ వారు అని ముద్ర పడింది. అంతేనా, ఈ విషయాన్ని వైసీపీ మరింత పెద్దది చేసి అల్లు అర్జున్ మా పార్టీ వాడి అని బాహాటంగా చెప్పేసింది. అటువంటి అల్లువారి అబ్బాయి వైసీపీ పార్టీకి ఝలక్కివ్వబోతున్నాడా అంటే నిజమే అంటున్నారు విశ్లేషకులు. నోరా తిప్పలు తేకే వీపుకి అన్నది సామెత అయినా అల్లువారి అబ్బాయి జీవితంలో ఇది నిజమైంది. నిజం అవ్వడమే కాదు, పవన్ వర్సెస్ అల్లు అర్జున్ అనేంత వరకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇందులో ప్రతి సన్నివేశాన్ని వైసీపీ క్యాష్ చేసుకోవడంలో సఫలీకృతమైంది అని చెప్పాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో వైసీపీ నాయకుడైన తన స్నేహితుడు నంద్యాల రవి ఇంటికి వెళ్లడమే దీనికి పెద్ద కారణమైతే, దీనికి ఆజ్యం పోస్తున్నట్లు ఆ రోజుల్లో అల్లువారి అబ్బాయి పవన్ కళ్యాణ్ పై పరోక్ష కామెంట్స్ చేయడంతో ఆ గొడవ చిలికి గాలివానలా తయారైంది. అల్లు అర్జున్ సినిమాని బ్యాన్ చేయాలని స్థాయికి ఆంధ్రాలో పవన్ ఫ్యాన్స్ వెళ్లారు అనడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి. అలాంటి సంఘటనకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు నంద్యాల శిల్పం సైకిల్ ఎక్కనుందా అన్న టాక్ వినిపిస్తోంది. అసలు విషయంలోకి వెళితే రవి ఓడిపోయినప్పటి నుంచి వైసీపీ అంటేనే చిన్నచూపు ఏర్పడిందట. అంతేకాదు, ఎప్పుడో ఎక్కడో ఒకసారి పార్టీ ఆఫీస్కు వచ్చి వెళుతున్నారట. దీంతో నంద్యాలలో పార్టీ క్రమంగా పట్టు తప్పుతున్నట్టు ఇంటర్నల్ టాక్. దానికి తోడు ఆయన చూపు టీడీపీ వైపు మళ్లుతున్నట్టుగా భావిస్తున్నారట. ఇక్కడ ఫ్యాను పార్టీ కార్యకర్తలు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, ఈయనగారు ఈ మాత్రం రాజకీయానికి అనవసరంగా వేలు పెట్టి లేనిపోని గొడవ కారణమయ్యారు కదా అని తెగ ఫీల్ అవుతున్నారట పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్. పుష్పరాజ్గా ఫేమస్ అయిన దానికంటే నంద్యాల రవి కోసం ప్రచారానికి వెళ్ళినప్పుడే ఎక్కువ ట్రోల్ అయ్యారాయన. అంతేనా, కుటుంబంలో లేనిపోని గొడవలు నానా యాగి జరిగింది. నాగబాబు ట్వీట్ నుంచి మొదలు పెడితే మెగా హీరోల్లో సాయిధరం వంటి కొందరు హీరోలు అల్లువారి అబ్బాయిని అన్ఫాలో చేయడం వంటి పరిణామ క్రమాలు, ఆపై అల్లు అర్జున్ మొత్తం ఎపిసోడ్పై వివరణ ఇచ్చుకోవాల్సి రావడం, ఇలా నానా రకాల రభస జరిగింది. ఏదో తన రెడ్డింటికి భార్యామణి బంధువు కదా అని వెళ్ళినందుకు ఇంత హైరాణా హంగామా జరిగాయి. ఇప్పుడు అవన్నీ బూడిదలో పోసిన పన్నీరా అన్న క్వశ్చన్ మార్క్ అల్లు అర్జున్ని తెగ డిస్టర్బ్ చేస్తోందట. తాను సపోర్ట్గా వెళ్లిన రవి చూస్తే కూటమి పార్టీలకే పెద్ద దిక్కైన టీడీపీలోకి వెళ్లడం అంటే ఇన్నాళ్ల పాటు తాను అనుభవించిన కష్టానికే అతిపెద్ద అవమానకరంగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఒక పక్క చూస్తే కుటుంబంలో కలహాలు, మరోపక్క చూస్తే రాజకీయ కక్ష సాధింపు లాంటి ఘటనలు. ఎటు నుంచి ఎటు చూసినా నంద్యాల ఎపిసోడ్ నుంచి అల్లు అర్జున్ పడ్డ బాధలు అన్నీ ఇన్ని కావు. ఈ సినిమా 2,000 కోట్ల రూపాయల మేర వసూళ్లు చేసినా, తనకు నేషనల్, స్టేట్ అవార్డులు 2 వచ్చినా రవి తీసిన ఈ ఎదురుదెబ్బ ముందు అవన్నీ తేలిపోయినట్టుగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఇది తాను అస్సలు ఊహించలేదట. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలంటారు. ఇంత పెద్ద సెలబ్రిటీ వెళ్లి కూడా అక్కడ రవి ఓడిపోయారు. ఇప్పుడు చూస్తే ఆయన పార్టీయే మారనున్నారు. అంటే 1కి 2 దెబ్బలు. రవి కోసం నంద్యాలకు వెళ్లడంతో తనను వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నెత్తిన పెట్టుకుని చూసుకున్నాయి. ఈగ కూడా వాళ్ళనివ్వలేదు. మొన్నటికి మొన్న పవన్ అడవులను దోచేవాడు హీరో ఏంటన్న కామెంట్ల సమయంలో కూడా అల్లు అర్జున్నే వెనకేసుకొచ్చారు వీరంతా. దీనంతటికీ కారణమైన రవి ఒకవేళ టీడీపీలోకి వెళ్ళిపోతే తాను కూడా ఆ పార్టీలోకి వెళ్ళినట్టా, లేక ఫ్యాను పార్టీలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే కంటిన్యూ అవుతుందా తేలాల్సి ఉందంటున్నారు అల్లు అర్జున్ ఆర్మీ. చూద్దాం ఈ కథకి ఎక్కడ శుభం కార్డు పడుతుందో.